సో మన వ్యక్తులతో సంబంధం లేకుండా సో అవేర్నెస్. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో ఎరుక అంటున్నాం. దాదాపు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ దీని గురించి మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ భాషకు సంబంధించిన ఒక వ్యాప్తి, అనుభవానికి సంబంధించిన వ్యాప్తి రెండు వేరు వేరు. సో భాషలో అవేర్నెస్ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నా, ఇది నేను. ఒకవేళ దీనికి బౌండరీ ఉందనుకో, సో బౌండరీ అవతల నాకు కనబడతలేదు కాబట్టి ఈ బౌండరీలో నా సెన్సెస్కి ఏవైతే కనిపిస్తున్నాయో వాటి పట్ల నేను ఎరుకుతూ ఉంటా, అంతవరకే. ఇది ప్రాపంచికమైన అవేర్నెస్. నేను నా భార్య పిల్లల పట్ల మాత్రమే ఎరుకుతూ ఉంటా, పక్కింటి వాడు ఖాళీలో నాకు సంబంధం లేదు. అదే ఆధ్యాత్మికతకు వచ్చేసరికి అవేర్నెస్ అనే డెఫినేషన్ పూర్తిగా మారిపోతుంది. మేబీ నువ్వు ఇక్కడే ఉండి సమస్త విశ్వం బాగుండాలని కోరుకోవడం కూడా ఒక ఎరుకకు సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పుడు అందరు చెప్తున్నది. దీన్ని మనం అనుభవంలోకి ఎట్లా తీసుకోవచ్చు, దీన్ని మన లైఫ్లో అసలు ఉందా లేదా సంపూర్ణ ఎరుక అని చెక్ చేసుకోవడానికి కొన్ని ప్రమాణాలు అవసరం ప్రతి వ్యక్తికి. ఇప్పుడు నేను చెప్పొచ్చు నువ్వు చాలా అవేర్గా ఉన్నావు, వెరీ నైస్ అన్నంత మాత్రం నువ్వు అవేర్గా ఉన్నట్టు కాదు. అసలు నీలో అవేర్నెస్ లేదు అని ఇన్సల్ట్ చేసినంత మాత్రం నువ్వు లేనట్టు కాదు. నువ్వు ఉన్నవా లేదా నీకు తెలియాలి. అది తెలుసుకోవడానికి పద్ధతి ఏమిటనేది నా క్వశ్చన్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే వాట్ ఈస్ ద వే? ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీరు అవేర్గా ఉన్నారని, కానీ మీకు ఎట్లా తెలుస్తుంది? దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. మీరు ఇంకా ఆకలితో ఉన్నట్టున్నారు అన్న, లేదు నాకు కడుపు నిండిందని మీరు అన్నారు. సో ఎట్లయితే మీకు తెలుస్తుందో ఒక అనుభవంగా, స్వానుభవంగా, ఒకవేళ మిమ్మల్ని యశోదాకి తీసుకెళ్ళి స్కాన్ చేస్తే 40% ఫుడ్ ఉండొచ్చు కడుపులో, 60% ఖాళీగా ఉన్నప్పటికీ మీకు కడుపు నిండింది. సో ఈ నిండడంలో మనసు నిండింది, శరీరం నిండింది, ప్రకృతిపరమైనది ఏదో నిండింది, కాబట్టి ఓవరాల్గా 100 అయింది. సో నేను ఎరుకతో ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది అనేది రియల్ ఎంక్వైరీ. భావనే మనము హ్యాపీగా ఉన్నాం అనుకో, అంటే లోపల ఎలా ఉన్నా అనేది నాకే తెలుస్తుంది. నేను బయట నవ్వుతూ మాట్లాడొచ్చు, లోపల ఆకలి ఉందా లేదా. నా ప్రశ్న అది కాదు. మనం ఎరుకతో ఉన్నట్టు తెలియడానికి ప్రమాణం ఏంటి? ఎగ్జాంపుల్, జ్వరం ఉందని తెలియాలంటే హీట్ ఉంటుంది, టెంపరేచర్. ఆ సిమ్టమ్ ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. హౌ డూ యూ నో దట్ యు ఆర్ అవేర్? నా బ్లిస్సే, నా ఫీలింగే. బ్లిస్ వేరు, ఎరుక వేరు. ఒకవేళ ఒకటే అయితే ఒకటే పదం ఉండేది భాషలో. నేను ఎరకగా ఉన్నానని ఎట్లా తెలుస్తుంది అంటే నన్ను నేను గమనించుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళా అంటే సరదాగా ఎంక్వైరీ చేస్తున్నా, అంటే జడ్జిమెంట్ చేయట్లేదు. పర్లేదు. ఇప్పుడు నన్ను నేను అన్నారు కదా, ఈ నేను అనేది ఎట్లా, వాట్ ఇస్ ఇట్? నేను అంటే శరీరం కాదు, ఇది ఏది కాదు. నేను లోపల నాకు ఫీలింగ్ ఉంటుంది చూడు, నాకు ఒకటి సోల్ లోపల ఇంట్యూషన్ చెప్తుంది చూడు, అది నేను అనుకుంటా. లోపల నుంచి ఒక ఇంట్యూషన్ నాకు వస్తుంది, అదే నేను అంటున్నది. భాషలో వద్దు. ఇప్పుడు మళ్ళీ నేను అనే పదం వాడితే, ఇంట్యూషన్ అనే పదం వాడితే, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇది 100% డిఫైన్ కాదు. అంటే ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. సో ఈస్ దేర్ ఎనీ వే టు నో దట్ ఐఎమ్ అవేర్? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ప్రాక్టికల్గా. ఎరుక అంటే మనకు మంచి నాలెడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే ఎరుకతో ఉంటాం, కాన్షియస్గా ఉండాలి కాబట్టి. సపోజ్ డెత్ గురించి చెప్పదలుచుకుంటే, డెత్ ఎప్పుడు వచ్చినా స్వీకరించుతూ ఏ భయం లేకుండా, ఏది లేకుండా ఉంటాం చూసారా. ఓకే, ఈ శరీరం నాది కాదు, ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్ళిపోయే టైం లోపల ఎలాంటి ఫీలింగ్ కానీ, బంధాలు కానీ ఏది లేకుండా ఉండడం అనేది స్పిరిచువల్ ఎరుక అనుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా ఒక లీఫ్ తెంపిస్తారా? ఎన్ని లీఫ్ అంటే కింద పడి చాలు, తెంపకండి చాలు. ఇప్పుడు మనం ఒక 15 మంది మైండ్స్ ఉన్నాం కదా, చూడండి మ్యాజిక్. ఇప్పుడు ఇట్లా మధ్యలో పెట్టిన, ఒకవేళ ఈ ఆకు ఉందని మనం చూస్తున్నాం మన సెన్సెస్ తోటి. సో సెన్సెస్ ని ఉపయోగించుకొని ఏదైతే జరుగుతుందో దానికి మాత్రమే ఎరుకని పేరు. అంటే ఇది ఫస్ట్ ఫండమెంటల్ ప్రామాణికమైన స్టేట్మెంట్. ప్రాపంచిక ఎరుక కాదు, ఏ ఎరుకైనా సెన్సెసే ఆధారం. ఓకే, అది రిఫైన్డ్ సెన్సెస్ ఉన్నాయా లిమిటెడ్ అని పక్కన పెడితే, నాకు ఇప్పుడు చెవులు లేవు, నాకు కళ్ళు లేవు, నాకు స్పర్శ లేదనుకో, నాకు ఇది తెలియదు ఎప్పటికీ. ఇప్పుడు సెన్సెస్ అంటే మనము ఇంద్రియ జ్ఞానం అంటే లోపలి జ్ఞానము, బయట జ్ఞానం అంటాం. కళ్ళు మూసుకుంటే లోపల వచ్చేది కూడా, అది కూడా ఇంద్రియ జ్ఞానం అంటాం కదా.
అవి బయట చూస్తున్నాం. అంతరేంద్రియాలు వేరు, అంతరేంద్రియాలు. అది వేరు. ఫిజికల్ సెన్సెస్ కి సంబంధించింది ఎరుక. ఈ అన్నిటి కలయిక ఉన్నప్పుడు ఎరుక పరిపూర్ణమైంది. పంచేంద్రియాలను ఏకీకృతం చేయడమే చేయ- ఎరుక. ఆ ఏకీకృతం చేయడానికి ఒకానొక అర్థమే మతము. మతము ఇప్పుడు మనం అంటుంది కదా హిందూ మతం అంటున్నాం కదా, ఏ ఏ పనులు చేస్తే నీ 5 ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నాయో అదంతా మంచి మతం. మంచి మతం. నా అభిమతం ఏంటంటే నువ్వు బాగుండాలంటే నా అన్ని ఇంద్రియాలు కోరుకుంటూనే నువ్వు బాగుండాలి. బాగుండాలి అని కోరుకో. అంటే నేను చూడాలనుకుంటున్నా, నీ గురించి మంచి వినాలనుకుంటున్నా, నువ్వు ముట్టుకున్నప్పుడు సంతోషపడాలనుకుంటున్నా, ఇదంతా కలిస్తే ఎరుకైంది. ఎరుక. ఇది బేసిక్ వ్యాఖ్య. అట్లా కాకుండా మళ్ళీ పోదాం. ఇప్పుడు ఇది ఆకు పడ్డది. ఇప్పుడు మరి మీరందరూ ఎరుకలో ఉన్నారు కదా, ఈ ఆకు పడ్డదని. దాని రంగు పట్ల ఎరుకలో ఉన్నారు, దాని సైజు పట్ల ఎరుకలో ఉన్నారు. ఇది క్లియర్. ఆధ్యాత్మిక పరమైన ఎరుక అనేది, ఈ ప్రాపంచిక పరమైన ఎరుక అనేది చిన్న బైఫర్కేషన్ ఉంది, అది చెప్పి ముగిద్దాం, ఎక్కువ వ్యాఖ్యక్కర్లే. ప్రాపంచిక పరమైన ఎరుకలో ఆకు పడ్డది, పడగానే ఇది దేని ఆకు ఇది, తద్వారా ఇట్ బికమ్స్ వరల్డ్లీ. అంటే దీనికి సంబంధించిన సమాచారం తన మైండ్ లో ఉదయించింది, తద్వారా తన సెన్సెస్ కరప్ట్ అయినాయి. చూడడంతో పాటు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది. అంటే ఎదురు ఉన్న దానికి మీ సెన్సెస్ కి మధ్యన సమాచారం వచ్చిందనుకో, అది లిమిటెడ్. మళ్ళీ చెప్తా, పడ్డదానికి మీరు చూస్తున్నప్పుడు మీ సెన్సెస్ కి మధ్యన సమాచారం వచ్చిన, పద్ధతి వచ్చిన, మంత్రం వచ్చిన, గురువు వచ్చిన, ఎవరు వచ్చినా అది లిమిటెడ్ అవుతుంది. అంటే ఆ హోళ్ళ నుంచే మీరు చూస్తారు దాన్ని. ఎగ్జాంపుల్, బిల్వ పత్రము చాలా గొప్పది అని చెప్తే అది పడగానే పత్రంగా చూడడం మానేసి గొప్పదన్న తాటే వస్తుంది. ఎందుకో స్వీట్ ఉందనుకో, అది చూడగానే దాని టేస్ట్ తీయగుంటది అనిపిస్తుంది. ఇది అది కూడా అది ఎరికే. ప్రాపంచిక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అవేర్నెస్. అవును. ఇది ప్రపంచంలో అందరికీ ఉంది ఎందుకంటే ఆల్రెడీ టేస్ట్ చూసున్నాం కాబట్టి. అది మెమరీ అయిపోయింది, ఇది తీయగుంటుంది అని. రెండవ ఎరుక ఏమిటంటే, ఆకు పడ్డది, ఆకుని ఆకుగా చూశారు తప్ప ఇక ఏ సమాచారం లేదు. మీరు దాన్ని చూస్తున్నారు, దానికి సంబంధించిన ఒక్క అల కూడా మీ మనసులో రావట్లేదు. ఎందుకంటే అది దేనికి ఉపయోగపడదు కాబట్టి. అది కూడా లేదు ఇంకా. అంటే ఉపయోగాలకు, ఉపయోగపడకపోవడాలకు, దాని ఆకారాలకు, రంగులకు, దాని సోర్స్, ఉపయోగపడితే కావాలనిపిస్తుంది కదా. అది సమాచారం అని చెప్పిన ఆల్రెడీ. సమాచారానికి సంబంధించిన ఎరుక అందరికి ఉంది. కాదు, ఆకుని ఆకుగా అనేది భాషలో చెప్తున్నా. ఏదో పడ్డది, ఏదో దాన్ని చూస్తుంది. అదే సార్, ఇది పడగానే ఇది ఆకు అనే ఇన్ఫర్మేషన్ ఇదే. నేను ఇన్ఫర్మేషన్ గురించి వెళ్ళట్లే, ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ వస్తే వరల్డ్లీ, అంటే అవసరాలకు ఉపయోగపడుతుంది. అయింది కదా ఆకు అని మనకి. నేను చెప్పేది రెండోది. ఇప్పుడు అది ఓకే, అది అర్థమైంది, అది అండర్స్టాండబుల్. ఇప్పుడు అందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలంటున్న ఎరుక ఏమిటనేది మనం చర్చిస్తున్నాం. అది కొంచెం డిఫికల్ట్. వేల పుస్తకాలు వచ్చింది, స్టిల్ ఇట్ ఈస్ డిఫికల్ట్. బికాస్ సమాచారం లేదుగా, సమాచారం యొక్క అభావం ఏర్పడ్డది కాబట్టి కొంచెం కష్టమే. అందుకే ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ దాంట్లో సమాచారం ఉంది, ఒకరి సమాచారాన్ని పోలి ఇంకొకటి లేదు. ఇది పడగానే సార్ ఒకటి అనుకున్నాడు, ఆయన రైతు అయితే ఇంకోటి అనుకుంటాడు, నేను డాక్టర్ అయితే ఒకటి అనుకుంటా, ఆమె గృహిణి అయితే వంట గురించి ఆలోచిస్తుంది. ఇంకోటి అది దేనికి ఉపయోగపడుతుందో తెలుసు. ఎవ్రీథింగ్ ఇదంతా సమాచారం, వెరీ నైస్, అంటే ఉపయోగపడుతుంది, తప్పేం లేదు. కానీ ఆధ్యాత్మిక పరమైన ఎరుక అంటే పడ్డది, చూశారు ఇట్లంతే, అది ఉంది, మీరున్నారు తప్ప ఏ సమాచారము ట్రాన్స్ఫైర్ అవ్వడం లేదు. సమాచారం అంటే మైండ్ లో రేగే అలలే, ఏ అలజడి లేకుండా చూస్తున్నారు. ఒకవేళ ఆ చూపు కొనసాగితే ప్రకృతి పరం ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇది 1,000,000 మందిలో ఒక్కరికే జరుగుతుంది, ఎందుకంటే సమాచారం ఖచ్చితంగా వస్తుంది. సమాచారం లేకుండా చూడడం అనేది చాలా కష్టం. యథాభూత అంటే ఏది ఉందో అట్లా దాన్ని చూస్తుందో, ఈ సెన్సెస్ చూస్తూ, అవసరం లేనప్పుడు చూస్తూ ఎన్నో చూస్తూ పోతాం, మైండ్ లోకి రాదు కదా. దట్ ఈస్ రియల్ చూపు. ఇప్పుడు ఒక వాచ్ కొనాలనుకోండి, సపోజ్ వాచ్ కొనాలని ఏడొచ్చినప్పుడు ఆ వాచ్ దుకాణం కనబడినప్పుడు మనం గ్రాస్ప్ చేస్తాం, ఓ ఈ వాచ్ ఇక్కడ మనం కొనాలి, మనకు కావాల్సింది. వాచే కొనాలని లేదు అనుకో, అది రోజు కళ్ళ ముందే ఉంటుంది. సమాచారం లేనిది మిమ్మల్ని బాధించదు సార్, బాధించదు. సమాచారం దేని గురించి మీ మైండ్ లో లేదో అది ఏది మిమ్మల్ని బాధిస్తలేదు. ఇప్పుడు అంగారక గ్రహానికి సంబంధించిన ఏ సమాచారం లేదు కాబట్టి ఈ రోజు భూకంపం వచ్చినా మీకు ఏ బాధ లేదు. సో సమాచారమే మనిషి బాధ కారణం. మంచి సమాచారము కారణమే, చెడ్డ సమాచారము కారణమే, సమాచారమే కారణం. ఇప్పుడు మీ అబ్బాయి లేదా మన భర్త
వాళ్ళు సమాచారమే మన మనసులో ఉన్నది. మా ఆయన మంచివాడు, సమాచారం వల్ల మంచివాడన్న థాట్ వచ్చింది. మనకు తెలియదు అది ఎటుంటాడో. డోంట్ నో. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆయన గురించి మనకి ఏం తెలియదు అనుకో, ఏమీ లేదు, వాళ్ళతో మనకి ఏదైనా సంబంధం ఉంది, నెగటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆయన చూడంగానే అవన్నీ వస్తాయి. అప్పుడు మీ గురువు గారు చెప్పిన ఎరుక మాట నాకు గుర్తొచ్చింది. ఎవడైతే ఏమీ తెలియదో వాడికి అంత తెలుస్తుంది, ఎవరికైతే తెలుస్తున్న కొద్దీ వాడికి అంత వ్యక్తం ఉంటుంది. అలా నేనే ఎందుకనండి, నాకు ఏ నాలెడ్జ్ లేదంట. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నేను తెలివి తక్కువ కాబట్టి బాగుపడుతున్నా అంట. అంతే. జీరో పేపర్ నాకేంటంటే నేచర్ అన్ని అయితే ఇప్పుడు సమాచారం గురించి వరల్డ్ అవేర్నెస్ గురించి చెప్పండి ప్లీజ్. అంటే వాట్ ఈస్ ఇట్ వి అండర్స్టాండ్. ప్రవచనం అనుకో మైండ్ లేచి వెళ్ళిపోతాం కాదు. సమాచారం అంటే మనకున్న జ్ఞానం అవేర్నెస్ అనేది సమాచారం వల్ల వచ్చే అవేర్నెస్ ఒకటి ఉంది, అదే తెలుస్తుంది కదా. ఇప్పుడు అవేర్నెస్ అంటే మనకు అది దేనికన్నా ఉపయోగపడుతుంది ఏదైనా అవేర్నెస్. యు ఆర్ అవేర్ ఆఫ్ మెడిసిన్, యు ఆర్ అవేర్ ఆఫ్ అవేర్నెస్ విత్ లేదు ఎప్పుడు. అది మన పట్టించుకోవట్లేదు కదా, అది మనకు ఏం డజంట్ మ్యాటర్. ఇది చూడగానే మీ మైండ్ లో సమాచారం లేసిందా, మీలో అవేర్నెస్ మొదలైంది. అంటే దాని మీద ఎన్నో ఉంటాయి కదా, అవి నాకే అంటే ఏదైనా ఉండని. ఇప్పుడు ఇక్కడ అన్ని చెప్పుల జతలు ఎగ్జాంపుల్. ఫస్ట్ ఒక మంచి మాట చెప్పి, భాషలో ఆఫ్ ఉంది, విత్ ఉంది, ఫర్ ఉంది. సో ఐ వర్క్ ఫర్ యూ, ఐ లివ్ విత్ హర్, సో ఐఎమ్ ఆఫ్ ద గ్రౌండ్. ఇట్లా మూడింటిని వాడుతున్నాం. సో అవేర్నెస్ అనే పదానికి మనం ఎప్పుడు ఆఫే జోడిస్తున్నాం. ఆఫ్ ఎక్కడ వస్తుంది అంటే ఓఎఫ్. దేనికి మీరు భిన్నంగా ఉంటారో దానికి ఆఫ్ వస్తుంది. అంటే అన్ని సమాచారం కాదు. ఇప్పుడు ఎంతో మంది లేడీస్ ఉంటారు, సపోజ్ అందరు చూస్తుంటాం, అలా వాళ్ళకి నచ్చిన ఒక స్పెషాలిటీ ఉన్నారు అనుకోండి, అది మైండ్ రిసీవ్ చేసుకుంటే అమ్మాయి బాగుంది అనిపిస్తుంది. బాగుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు కానీ మీరు కంక్లూడ్ చేస్తలేరు, నాకు ఎందుకో తెలియట్లే. అంటే నా మైండ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాని మీద దృష్టి పెట్టి అవేర్నెస్ ఉంటున్నాను. అది ప్రాపంచికమైన అవేర్నెస్. ప్రాపంచికే. మరి ఆధ్యాత్మికం అంటే నెక్స్ట్ అక్కడ పోదాం. ఓకే, అది అంతే. ప్రాపంచికం డిస్కట్ అయితే మిగిలింది ఆధ్యాత్మికం అని మనకు తెలుసు, బట్ హౌ అనేది తెలుస్తలేదు. డెత్ గురించి చెప్పాను. ఎనీథింగ్ ఇప్పుడు డెత్ గురించి ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ అంటే మనం ఎప్పుడైనా వదిలిపెట్టిపోవాల్సినప్పుడు అది సిద్ధంగా ఉంటుంది చూసావా, దేనికి చెల్లించకుండా యాక్సెప్టెన్స్. ఒక విధంగా చెప్పాలంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది. స్పిరిచువల్ అవేర్నెస్ కిందకి వస్తుంది. అది ఓకే సార్. అది ఇప్పుడు మీ అనుభవం అట్లా కాకుండా డెఫినేషన్ వైపు వెళ్తున్నాం మనం. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు నేను. ఇది ఓన్లీ ఊరికే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఇప్పుడు ఇది పడితే దీన్ని బేస్ చేసుకుని మనందరి మనసులో సమాచారం వచ్చింది. సో వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ లీఫ్. మనమంతా దీని పట్ల ఎరుకతో ఉన్నాం, కానీ ఒక్కొక్కరి ఎరుక మారిపోయింది ఇక్కడ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ చూపు వల్ల మనలో ఎలాంటి మార్పు ఉండదో అది నిజమైన ఎరుక. భగవంతుని చూసినప్పుడు పరిపూర్ణంగా ఎరుక ఎందుకు ఉంటుంది అంటే మనం అతని పట్ల ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకోవట్లేదు, లేదా ఒకే ఒపీనియన్ తో అందరూ ఉన్నాం. దట్ ఈస్ వాట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఒక లీఫ్ కాకుండా సపోజ్ ఒక గోల్డ్ ఉంది అనుకోండి, ఎనీథింగ్ ఎగ్జాంపుల్. లీఫ్ అంటే ఎవరికి ఏమి ఉండదు దాని మీద, ఎందుకంటే అది దేని యూజ్ కాదు ఏది కాబట్టి ఎవరికి పెద్ద బాగుంటుంది. మీరు లీఫ్ పెట్టారు కాబట్టి ఆడ ఒక గోల్డ్ పెట్టారు అనుకోండి, అప్పుడు అందరి మైండ్ లో రకరకాలుగా తీసుకుంటారు. ఒకవేళ కొందాం అనుకుంటాం అనుకో, నా దగ్గర డబ్బు లేదు కదా అనుకుంటాం, ఎవ్రీథింగ్ లేకపోతే నా మెడకు సూట్ కాదా అనుకుంటారు. రకరకాల అభిప్రాయాలు వస్తాయి ఒక గోల్డ్ కనుక పెడితే. లీవ్ పెట్టారు కాబట్టి సరే అది విలువలేదు అనుకుందాం. అయితే నేను చెప్తున్నదల్లా ఏదైనా మన మధ్యలోకి వస్తే మనమంతా దాని పట్ల అన్నిటి పట్ల చూడము అంట నేను. అది ఏది ఉంటే అది మీకు ఏది సంబంధమో దాని పట్ల మీరు ఎరుకతో ఉండి తీరుతారు. ఎగ్జాంపుల్ మీ కారు, అన్ని కార్లతో మీకేమి, మీ కారు పట్ల మీరు ఎరుకతో ఉంటారా ఉండరా? ఉండను. మా మేడం అంటది ఎప్పటికీ, అది కాదు. ఇప్పుడు ఉండనంటే ఏమిటది అంటే అది మీద ఎట్లయింది. మేము డ్రైవింగ్ అప్పుడు కూడా ఎరకతోటి ఉన్నాం, ఎందుకంటే ప్రాక్టీస్ అయిన తర్వాత అదే తీసుకెళ్తుంటది. అది ఎప్పుడైనా సడన్ గా వస్తే ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ గా బ్రేక్ పడుతుంది. అది ఇప్పుడు రోడ్డు పట్ల ఎరుకతో ఉండరా? ఉండను. ఉండను. ఎందుకుంటానండి, మీకు ప్రాక్టీస్ కాకముందు ఎరకతో చేస్తాం. ఎవ్రీథింగ్ ప్రాక్టీస్. మీతో మాట్లాడతాం, వీటితో మాట్లాడతాం,
మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫీడ్ అయింది. అది వేరు. ఎరుకతో ఉన్నారని ఎరుకతో ఎరుక లేదు అంతే మీకు. అదే, అది ఓకే 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 సరే. అంటే నేను చెప్తున్నా ప్రాక్టికల్ చెప్తున్నా. practical, అది ఎరుక అని మీరు తెలుసుకోండి. సో మీ సెన్సెస్ ని ఉపయోగించి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఎరుకోవాలని జరుగుతాయి. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అంటే నేను ప్రాక్టీస్ అయిన పై ఎరక ఉండను అంటాను. డజంట్ మ్యాటర్ సార్. నేను చెప్పేది న్యాచురల్ జరిగిపోతుంది. నేను తింటుంటాను, నేను వ్యక్తులు మనము తింటుంటాం, మనం మాట్లాడుకుంటూ తింటుంటాం, ఎరకతో తినం. ఓషో ఏమో ఎరకతో తినాలంటాడు. అట్లా కాదు. ఒక్కొక్కసారి మేము వేస్తే ప్రసాదం ఇది ఏం కూర అని అడుగుతుంది, ఏమో ఏం కూర అనేది తినేసాను అంట. అంటే ఎరుక లేకుండా తింటానట్టు. అట్లా కాదు. అది unconscious. ఏదో జాస్ ఉంటది ఎక్కడో. ఈ ఎరుక వేరే దగ్గర ఉంటది. ఈ ఎరుక అదే వేరే దగ్గర ఉంది. తింటున్నారు. అదే అంటారు. సో అయితే దాన్ని పత్రిజీ ఏమంటే ఒకరోజు కార్ లో పోతుంటే అన్నం అన్నమాట, మల్టీ డైమెన్షన్ అంటాడు. ఇప్పుడు అంటాడు నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావు, నీ మైండ్ ఎక్కడ ఉంది కదా. ఇప్పుడు మన సబ్జెక్ట్ మార్చకండి. ఏకాగ్రత అనేకాగ్రతలు వేరు. అని అన్నది చెప్తున్నా, మైండ్ ఎక్కడ ఉంది కదా, అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, ఇప్పుడు దీనిలో ఎరకలేవు. అది అనేకాగ్రత కిందకి వస్తుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ద బ్రేక్. మీరు అవేర్ గా లేకపోతే మీరు అక్కడ వస్తనే లేరు. మీరు అవేర్ గా అంటే చూడడం అంటే డజంట్ మ్యాటర్. అయింది. డజంట్ మ్యాటర్. ఇప్పుడు గుడ్డివాడు ఎరుకతో ఉన్నాడు. అది కాదు, గుడ్డివాడు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళా అంటే ఒక ఎగ్జాంపుల్ కి వచ్చి ముగిద్దామంటే మళ్ళీ ఇప్పుడు ప్రపంచ పరంగా ఇది ఇక్కడ పడ్డది. మనం దీని పట్ల అందరితో ఎరుకతో ఉన్నాం. అవును కదా? ఈ క్షణం ఏంటంటే ఇప్పుడు మీరు ఆసనం వేసి ఎంత ఉంది కదా, మీ ఆసనాలు మీరు పర్ఫెక్ట్ ఇష్టం మీరు వేసేసారు అది 2 నిమిషాలు. అదే ఒక ఆసనం ఏమంటే ఆయన 100 సార్లు చూస్తాడు. అసలు అది ఆసనం ఎరుక కిందికి రాదు. నేను అదే చెప్తున్నా. ఎరుకతో ఉండాలంటే దేని పట్ల ఉన్నారో దానికి మీరు భిన్నమై ఉండి తీరాలి. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. ఆసనం వేస్తున్నప్పుడు ఆసనం వేయడం ఉంది, ఆసనం వేస్తున్న ఆ చేయి ఎలా కదులుతుందో అనుకుని ఎరుకొస్తుంది. అంటే ఒక దాన్ని చూడాలి నా సెన్సెస్. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఎరుక. దట్ కెన్ బి కాన్షియస్నెస్, దట్ కెన్ బి బ్లిస్, దట్ కెన్ బి ప్లే. ఎరుక అన్నప్పుడు మాత్రం ఇది సిద్ధాంతం. ఎరుకతో ఉండడం అంటే దేని పట్ల ఎరుకతో ఉన్నారో దానికి మీరు సపరేట్ అయ్యే ఉన్నారు. అది నేను ఇదొకటి కాదు, సపరేట్ అయ్యి ఉన్నారు. మీ సెన్సెస్ అన్ని కలిపి దాన్ని చూస్తున్నారు. మొదటి ఎరుకలో ఇది చూసినప్పుడు వచ్చే సమాచారం ఒకటి ఉంది. ఇది అందరికీ ఉంటది. నేను చెప్తున్నది ఆధ్యాత్మికమైన ఎరుక అంటే ఏ సమాచారం లేకుండా దాన్ని చూడడం, డిటాచ్ ఉండడం. జస్ట్ ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ మీ ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీన్ని జోడిస్తున్నాం అంటున్నారు కదా. ఇది చూడగానే మన మైండ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి. అంటే మన మైండ్ ఇన్ఫర్మేషన్ దాని అప్లికేషన్ చేయటం అనేది వరల్డ్లీ అన్నారు కదా. అట్లా అనలేదు. అట్లా నేను అట్లా అనలేదు. నేను అన్నది ఇది చూడగానే మీలో ఇన్ఫర్మేషన్ ఉదయిస్తే మీ ఎరుక లిమిటెడ్ అంటున్నా. అదే నేను చెప్తా. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి సార్. ఒకదాన్ని చూసే క్రమంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీన్ని చూడగానే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకటి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి అది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూడటమే ఎరుక అంటాను. అది ఏది ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇయ్యదు. ఎగ్జాంపుల్ అదంతా మీ భావనే. మళ్ళీ ఎట్లా ఇస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను అది చూడగానే ఇది ప్లాంట్ రిలేటెడ్, అది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ రిలేటెడ్, ఇది ఒక ఈ షేప్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. వాటిని డిలీట్ చేస్తా. డిలీట్ చేసి నేను ఎరుకలో ఉండటం అనేది, అది దాటిని డిలీట్ చేయటమే నేను ఎరుకలో ఉండటం. అదేం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది నేను పర్టికులర్ గా కాన్సన్ట్రేట్. ఇప్పుడు దీని గురించి చెప్పండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? దాని గురించి నేను చూడగానే దాని షేప్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, దాని కలర్ లేదు నాకు ఇస్తుందిగా. సార్ ఒక మాట, మీ మైండ్ లో షేప్స్ అనేవి లేకపోతే అది ఏ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రిసా గారు ఉన్నారు కంటిన్యూ. రిసా గారు ఉన్నారు అక్కడ. చూడగానే రిసా గారు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాలో ఉన్నది. మీరు ఏం చెప్తారు ఏంటి అనేది చూడగానే గుర్తొచ్చి నేను ఇన్వైట్ చేశా. అంతే. అదే వేరే వాళ్ళు ఇన్వైట్ చేయలేదు కదా, అంటే మీ ఇన్ఫర్మేషన్ నాలో ఉన్నది. ఇన్ఫర్మేషన్ లేకపోతే అది మీకే ఇన్ఫర్మేషన్ ఇయ్యదు. ఇప్పుడు ఇందాక స్వీట్ గురించి చెప్పా కదా, ఆ స్వీట్ తీయగుంటది కాబట్టి చూడగానే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక మాట చెప్పి మీకు ఇస్తా. నేను భావనల గురించి, ఆలోచనల గురించి, కాన్సెప్ట్స్ గురించి మాట్లాడట్లేదు. దాని స్వరూపం ఏమిటని మాత్రం మాట్లాడుతున్నా. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. బికాస్ లైఫ్ గోస్ ఆన్. అంటే ఇది మళ్ళీ మన కోర్స్ కాదు కదా. అయితే ఆధ్యాత్మిక పరమైన ఎరుక అనేది ఎట్లుంటదంటే ఉంది,
దాని పట్ల మీ మనసులో ఉన్న సమాచారం మీరు పట్టించుకోలే, ఫెంటాస్టిక్. రెండోది, ఏ సమాచారాన్ని సృష్టించడం లేదు, సమాచార శూన్యత, విషయం నుంచి శూన్యత, విశేషణాల నుంచి శూన్యత, పూర్తిగా నిరీశ్వరం అంటారు కదా. There is nothing. You are నిర్విషయం. ఓకే సరే, నా పర్సెప్షన్ అండి. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయటం అక్కడ ఓకే, మీరు చెప్పారు అది. ఇప్పుడు అది చూడగానే నేను శూన్యం అయిపోయి, నిర్విషయం అన్నారు కదా, నేను శూన్యం అయిపోయి అది ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అలా ఉన్నాను. నేను దాని ఇన్ఫర్మేషన్ ఎతుకుతున్నాను కాబట్టి నేను శూన్యం అయిపోయా. లేదంటే దాని ఇదంతా మైండ్ కొంచెం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకోండి. నా దగ్గర ఉన్నటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేశా, నేను శూన్యం అయిపోయా, ఐఎమ్ 0 స్టేట్లో ఉంది. ఇప్పుడు 0 స్టేట్లో ఉంటే అది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది అలా చూస్తున్నా. నేను చూస్తుంటే అది దానికి సంబంధించినటువంటి 1,00,000 విషయాలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంది. అది మొత్తం కంప్లీట్గా నాకు అవగతం అయింది. ఎందుకని నేను శూన్యమైన. నేను ఒక ప్రశ్న అడుగుతా మళ్ళీ. ఇప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ మొదలు పెట్టింది ఏంటంటే 5 సెన్సెస్ సంబంధించింది ఎరుక అన్న. ఇప్పుడు మీకు కళ్ళు లేవనుకో, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? కళ్ళు లేకపోయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది ఉందనే తెలియదు మీకు. ఓకే సార్, కనబడదు కదా. ఇలా అంటే నేను అడుగుతున్నది మిమ్మల్ని జడ్జ్ చేయట్లే, ఈవెన్ ఐఎమ్ ఎంక్వైరింగ్. అంటే నా యొక్క పరిపూర్ణమైన తీసుకోవడానికి కళ్ళుతో పని లేదు కదా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని కూడా ఇన్ఫర్మేషన్ ఇలా ఇది ఉందని ఎట్ట తెలుస్తుంది? కళ్ళు అనేది ఇప్పుడు నేను ఫిలాసఫీ నేను మాట్లాడట్లే అసలు, నేను అగైనెస్ట్ ఫిలాసఫీ. అది ఉందని ఎందుకు తెలియదు సార్. నేచర్ లో ఉన్న మొత్తం మనం శూన్యం అయితే మొత్తం తెలిసిపోద్ది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అంతా కనపడుతుంది. నాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను మీ ఎదురు ఒకటి పెడతా. ఐ విల్ గివ్ యూ 10 days. వీలైతే కిషన్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేసి మీకు అకామిడేషన్ చూసి, నాకు తెలియదు అనుకోరికి చెప్తున్నా. హౌ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఒక్కటైతే చెప్పగలను, నా ఎదురుగా ఉన్నది ఏమిటో నాకు తెలుస్తలేదు అని మాత్రం తెలుస్తుంది. మేబీ నా పర్సెప్షన్ ఏంటంటే, మనం ఒక దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ సెన్స్ అవసరం లేదు. ఈ సెన్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కదా మనం. ఓకే, అంటే మీరు చెప్పేది రిపీట్ చేస్తున్నారు. నేను అంటున్నది మీరు చెప్పింది తప్పు రైట్ అనట్లే. ఒకవేళ మీ సెన్సెస్ గనక మీకు లేకపోతే, ఎగ్జాంపుల్ మీకు ఆ చెయ్యి చచ్చుబడిపోయింది, యూ కెనాట్ ఫీల్ మీ. ఓకే, సో అవేర్నెస్ అనే పదానికి ఉన్న మూల సూత్రం ఏంటంటే సెన్సెస్ ఉంటేనే అవేర్నెస్ ఉంది. ఇందులో 2 ఉన్నాయి. సెన్సెస్ ఉన్నప్పుడు ఆల్రెడీ మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉంటే అది కరప్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అడ్డు రాకపోతే చాలా బాగుంటుంది అవేర్నెస్. విశ్వవ్యాప్తమైన ఎరుకకి అదొక నిదర్శనం. ఆధ్యాత్మిక గురువులంతా చర్చించేది ఆ ఎరుక గురించి అని మాత్రమే చెప్తున్నా. మరి ఎవరి భావనలు కాంట్రడిక్షన్ వస్తుందేమో. నేను ఒక మాట ఏం లేదు, నాకు అన్ని ఓకే. సెన్సెస్ కి అవేర్నెస్ కి సంబంధం ఉండదు, నా పర్సెప్షన్. మరి అవేర్నెస్ అంటే ఏమిటి? అవేర్నెస్ అనేది నేను ఎప్పుడైతే శూన్యంలో ఉంటాను అంటే సెన్సెస్ కూడా శూన్యం అయిపోతాయి. సెన్సెస్ అనేవి ఏమి ఉండవు మనకి. ఈ స్పిరిచువాలిటీ అనుకోకండి, ధ్యాన స్థితిలో కూడా అదే జరిగేది. సెన్సెస్ పనిచేయవు, కళ్ళు పనిచేయవు, ఏమీ పనిచేయవు, తెలిసిపోతూ ఉంటుంది. ఆ తెలిసిపోయే ఆ క్యాచ్ చేసేది ఉందో అదే అవేర్నెస్ తోటి అన్నీ క్యాచ్ చేస్తాం. మన ఈ నేచర్లో ఏమున్నాయో మొత్తం కూడా మనం అవేర్నెస్ తోటే పట్టేస్తాం కొత్త విషయాలన్నీ. సెన్సెస్తో పట్టేవి ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు నేను పట్టుకున్న చల్లగా ఉంది, ఇది ఇన్ఫర్మేషన్, ఇది అవేర్నెస్ కాదు. అవేర్నెస్ ఒక మాట సార్, అట్లా ఉండదు. మీరు ఏదన్నా ముట్టుకున్నప్పుడు ఆ ఫస్ట్ టచ్ లో మీరు అనుభూతి చెందేది, యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ కోల్డ్నెస్. ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటారు తర్వాత, దాంతో నాకు సంబంధమే లేదు. నేను చెప్తున్నది వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బిగినింగ్. తర్వాత ఒక దాని గురించి ఆయన ప్రబంధమే రాయొచ్చు, నేను చెప్పట్లే. ఏదేమైనా అతను ఆకు పట్ల ఎరుకుతూ ఉన్నాడు. ఇక్కడతో ఎండ్ అయిపోయింది నా కాన్వర్జేషన్. ఇంత నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక రూమ్ ఉంది అనుకోండి, ఆ రూమ్ లో 100 వస్తువులు ఉన్నాయి సారింట్లోనే, లేదా మీ ఇంట్లో మీరు ఊహించుకోండి, లేదా మీరు వెళ్ళినప్పుడు చేసి చూడండి. యాక్చువల్లీ యూ సీ ద మైండ్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ అనేది. మొత్తం చిమ్మ చీకటి ఉన్నప్పుడు లైట్ వేయండి. లైట్ వేసినప్పుడు ఆ కాంతి ఎట్లయితే పడుతుందో, ఈ లైట్ ఉన్న చోట మీ సెన్సెస్ ఉంటే మీ యొక్క సెన్సెస్ అన్ని దాని మీద పడ్డాయి. ఫస్ట్ టైం లైట్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. కాంతి లేనప్పుడు సెన్సెస్ పనిచేయవు కాబట్టి కనిపించట్లేదు. సో మీరు అన్నిటి పట్ల ఎరుకతో ఉన్నారు. ఇది ఫస్ట్ స్టేట్. ఈ ఎరుకతో ఉన్నప్పుడు వరల్డ్కి అయితే ఉంది, ఇది బీరువా, ఇది కాస్ట్లీ, ఇది బంగారము, ఇది ఎక్కడిక్కడ పెట్టాడు, దేవుడు బొమ్మ అక్కడ, ఇదంతా ఎరుక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ యొక్క దినచర్య ఇట్లుంటుంది. అట్లా కాకుండా మీరు కనుక నిజంగా ధ్యానమగ్నులైతే,
లైట్ పడ్డది, ఏది ఎలా ఉందో దాన్ని అట్లాగే చూస్తున్నారు. మీరు వాటితో ఒకటి ఉన్నారు అప్పుడు, బికాజ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. అక్కడ చెప్పులు ఉన్నాయి, అక్కడ బీరువా ఉంది, అక్కడ వాషింగ్ మెషిన్ ఉంది, అవన్నీ ధ్యానంలో ఉన్నాయి. మీ పట్ల అవే సమాచారం క్రియేట్ చేసుకోవట్లే, వాటి పట్ల మీరే సమాచారాన్ని క్రియేట్ చేసుకోవట్లే. యు ఆర్ జస్ట్ సెటిల్డ్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంతే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇది ఓన్లీ అవేర్నెస్ సంబంధించిన ఒక ఎంక్వైరీ మాత్రమే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ రైట్. ఐఎమ్ ఆల్సో అవేర్ ఆఫ్ నా భాషలో అటు ఇటు అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పాలనుకున్న కన్వే కాకపోతే ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అట్లా సాక్షి భావన అదే కదా. పరిపూర్ణమైన ఎరుకనే సాక్షి, పరిపూర్ణమైన ఎరుక ధ్యానము, పరిపూర్ణమైన ఎరుకనే ఆనందము, పరిపూర్ణమైన ఎరుక. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. ఎరుకతోనే ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు, ప్రాపంచం కావచ్చు, శృంగారం కావచ్చు, భోజనం కావచ్చు, ఎరుకతోనే మొదలవుతుంది. ఫస్ట్ స్టెప్. ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే పిరమిడ్ కొడితే నేడుస్తాడు చూడు, దట్ ఈస్ ఎరుక, అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరెవరు ఏం చేసుకుంటారు, ఏ సిద్ధాంతాలు ఉంటారు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. మైండ్ తో కాకుండా హృదయంతో అదంతా భాష. భాషతోటి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో భాషను వాడినా గానీ భాషకు సంబంధించిన ఏ సిద్ధాంత పదాలు వాడకుండా మీ సెన్సెస్. ఇప్పుడు నేను ఇట్లా ముట్టుకుని యు ఆర్ అవేర్ ఆఫ్ మై టచ్. ఈ టచ్ ని గనక మీరు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ టచ్ మంచిది చెడ్డదని తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ లేకపోతే టచ్ గా చూడబడుతుంది. అందుకే గురువు టచ్ లో ఇన్ఫర్మేషన్ లేకుండా ముట్టుకోవడం వల్లనే ద్వారం ఓపెన్ అవుతుంది. ప్యూర్ టచ్ అంటే ఇన్ఫర్మేషన్ లెస్ టచ్. అంతే. మనం శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావట్లేదు, గమనించండి ఒకసారి. మన హస్బెండ్ ముట్టుకున్నప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావట్లేదు ప్రపంచంలో. అందుకే అది టచ్ పరిపూర్ణంగా ఉంది. అట్లా కాకుండా మా పక్కింటి అంకులు అది అందరూ అనుకున్నాం అనుకో, ఆబ్వియస్ గా కరెక్ట్ అవుతుంది. సో మనం ఎవరికన్నా ప్రసాదం ఇచ్చినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్, ఏ తిట్లు బూతులు లేకుండా యు ఆర్ అబ్సల్యూట్లీ గివింగ్ ఇట్ యాజ్ ఆఫరింగ్. దాన్ని ఆఫరింగ్ అంటున్నాం, ప్రసాదం అంటున్నాం భాషలో వాట్ ఎవర్. సో అందరూ సార్ బాయ్ చెప్పండి. అంత ఈజీ కాదు. లాస్ట్ మాట ఏంటంటే ఎందుకు ఈజీ కాదంటే అది చాలా ఈజీ కాబట్టి. చెప్పండి. సార్ మాకు బాగా సన్నిధం. సార్ అంటే ప్రాణం మాకు. కిషన్ రెడ్డి సార్ అంటే ప్రాణం మాకు. సార్ వచ్చిన కాడ నుంచి ఇక్కడికి రావాలి అనేది అవేర్నెస్. ఎప్పుడు పోవాలి ఆరాటం, ఎప్పుడు పోవాలని. అయితే ఇవాళ మాస్టర్ కలిసిండు. మీరు అప్పటికే నా మైండ్ ఏమో అనిపిస్తుంది, ఇవాళ ఎట్లా చేసైనా పోవాలి, ఇవాళ ఎట్లా చేసైనా పోవాలి, ఎవరి నా ఆలోచన పోవాలి, సార్ దగ్గర పోవాలి అనేది వాళ్ళు ఉండే. మాస్టర్ వచ్చి మీరు వస్తానని చెప్పిండు. అంటే తక్కువ నేను నడుచుకుంటే ఏ నొప్పుల గురించి ఆలోచించాలి, నడుచుకుంటా. వీళ్ళిద్దరిని కొత్తగా తీసుకొచ్చాను హెల్త్ పరంగా. అయితే మీరు వస్తాను అనేది హ్యాపీగా వచ్చేసాను. దాన్ని అవేర్నెస్ అంటారా, ఎట్లా ఆలోచనతో వచ్చింది అంటారా? ఏమో నాకు తెలియదు. అవేర్నెస్ అంటే మాత్రం నేను చెప్పిన అది మీరు ఏమని అనుకోండి. అమ్మ డెత్ స్టేజ్ నుంచి బయటకు వచ్చింది. సంతోషం. కంప్లీట్ డెత్ స్టేజ్. అచ్చా, డాక్టర్స్ డిక్లేర్డ్ డెత్. సార్ దగ్గర వినాలి, ఏదైనా వినాలి, ఇన్ఫర్మేషన్ వినాలి మీ దగ్గర అనేది ఊరికొచ్చాను. ఇంప్రెషన్. జూమ్ కండక్ట్ చేస్తుంది, పుస్తకాలు చదువుతుంది. అంటే చదవలేము అసలు. నేను చదవలే, బడికి పోలే. కేవలం బెడ్ లో పడుకున్నప్పుడు పత్రిసారి నాకు చేయితో బుక్ ఇస్తే అప్పుడు చదివిన గానీ సారే బుక్ ఇచ్చింది అనేది నాకు తెలియదు. తర్వాత మళ్ళీ ఏమన్నా ఆలోచన కదా, మీరు అవేర్ గా లేరు, ఎవరు పుస్తకం ఇచ్చారు? పత్రిసారి ఇచ్చాడు. డిస్కషన్ లో ఎరకతో అంటే మీరు ఎరకతో అది ఎరకతో లేరు అంతే. తర్వాత మళ్ళీ నేను ఎరకతో వచ్చినప్పుడు సమాచారం వచ్చింది. మళ్ళీ పత్రిసారే ఇది నా జీవిత చరిత్ర. ఏ పుస్తకం ఇచ్చాడు? పత్రిసారు మొత్తం లైఫ్ జీవన చరిత్ర, వాళ్ళ తల్లి తండ్రి అన్నదమ్ముల అక్కజల్ల గురించి లైఫ్ చరిత్ర మొత్తం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ పుస్తకం నేను గనక కొత్త వ్యక్తికి ఇస్తే ఏ సమాచారం ఉండదు, ఈవిడకి ఇస్తే ఒక కథనే ఉంది దాని ఉన్నది. అలా మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం విత్ ఇన్ఫర్మేషన్. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద బుక్ వితౌట్ ఇన్ఫర్మేషన్. ఆ బుక్ చదివిన తర్వాత నేను ఇప్పుడు మొత్తం సార్ రాసిన అన్ని చదువుతా. అంటే స్కూల్ పోలేదు, సమ్ ఇయర్స్ బెడ్ మీద ఉంటే వాళ్ళ హస్బెండ్ ఎస్ఐ తాళం వేసి వచ్చేది సాయంత్రం అన్ని సేవలు చేసి. అలాంటి మూమెంట్లో హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన కొద్ది రోజులు తర్వాత వరంగల్ తీసుకొచ్చి చనిపోద్దని తీసుకొచ్చేసారు. వరంగల్ హాస్పిటల్లో కూడా ఇక చనిపోద్ది తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి పండుకోబెట్టారు. ఎప్పుడు పోద్దామని చూసుకుంటున్నారు. అప్పుడు మల్లికార్జున అనే ఒక వీళ్ళ రిలేటివ్ వెళ్ళి ఈమెకి ధ్యానం చేతులు పెట్టేసి ఇట్లా శ్వాస విలువ అని చెప్తే అప్పుడు రికవర్ అయింది. రికవర్ అయ్యి కొద్ది రోజుల లోపలనే లేచి కూర్చున్నది, అన్ని పనులు చేసుకున్నది.
తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక- కడతాలకు వచ్చి కింగ్ చాంబర్ లో ఉంది ధ్యానం చేసింది. ఇప్పుడు ఒక ఎనర్జీ బాల్ ఎంత సంతోషం ఉంది చిన్నపిల్లలాగా అసలు. కొడవటూరులో పెద్ద పెళ్లి కట్టారు. అక్కడ అన్నదానం చేస్తుంది. 25 లక్షలు పెట్టి వాళ్ళు అన్నదానం కట్టించారు. ఆమె రెగ్యులర్ ఉంటుంది. ఆమెతో భోజనం చేయడానికి ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాను నేను. ఆమె ఇప్పుడు జూమ్ సెషన్ నడుపుతుంది. చాలా అద్భుతం అట. పత్రిసారి ఈమెకు తెలియదు. పత్రిసారి ఈమెను చూడగానే నువ్వు ఇంకా బతికున్నావు అని అడిగిండు అనమాట. అంటే లీలలన్నీ అని అర్థం. అదే. పోయాను మీరు పిలిస్తే వచ్చాను అన్న. పోయాను అంత దూరం నిలబడ్డా. ఒక పెళ్లికి నడిచే సార్ కొడుకు పెళ్లికి వచ్చాడు. అప్పుడే సార్ చూడడం 2013 సార్ మీరు పెట్టకముందు ఇటు పెట్టకముందుకు అంత దూరం భయం అవుతుంది. మరి పత్రి సార్ ఆయనే నేను తెలుసు కానీ ముఖం చూడలేదు కదా. అంతమంది 100 మంది ఉన్నారు చుట్టూ. నిలబడ్డా దూరంగా. బాగా కోపం ఇటు రావే అన్నాడు. దగ్గర పోయినా మరి నా మైండ్ సెట్లు మరి సారు చూపులనే మారిందో తెలియదు అప్పటికి. గట్టి కోపం చేసి పోయావు కదా ఎందుకు వచ్చావు అన్నాడు. పోయాను మీరు పిలిస్తే వచ్చాను అన్న. సో ఏదేమైనా ఈ అవేర్నెస్ అనే చర్చలో పాల్గొనడం చాలా బాగుంది. ఇది సార్ కిషన్ సార్ ఇల్లు ఇది. నేను రాగానే యోగా చేసిన నాకు మస్తు నచ్చింది. మీకు తెలుసా ఒక విషయం? తనకి ఏం చెప్తే తెలుసా? ఇది ఎప్పుడు నాది కాదనే భావనలే ఉంటాయి అని చెప్తా ఎన్నోసార్లు. ఇది రిస్ట్రిక్షన్స్ పెడుతుంటది. ఇదంతా మనది కాదు కాదనే. కానీ డాక్యుమెంట్స్ పట్ల సార్ ఇరుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం 31వ తారీఖు సాయంత్రం ఒక డాక్యుమెంట్ చేయాలి చేద్దాం. అన్నిటి మీద. చేద్దాం మనం.